అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. లక్ష్మీదేవి అమ్మవారు మనందరికీ భోగభాగ్యాలు, సిరి సంపదలు ప్రసాదించాలని అమ్మవారిని మనసారా కోరుకుంటూ ఇక ఇవాల్టి మన ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాల్ని ప్రారంభించేద్దాం. హాయ్ అండి మణి గారు. శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు ఇలా నడిచొచ్చేసిందమ్మా సెట్కి. ఎంత చక్కగా రెడీ అయ్యారు. ఇంకా పాపిడి బొట్టు ఒకటి పెట్టుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది కదా. అదొక్కటి మిస్ అయిపోయింది. మర్చిపోయారా ఏంటి? మర్చిపోయానండి. టైం ఇస్తామండి నెక్స్ట్ టైం, ఓకేనా? సరే, మరి శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళకి బిజీ మాసం. ఇక్కడ నుంచి మొత్తం అందరూ బిజీ. ప్రతి ఇల్లు కూడా ఒక దేవాలయంలానే కనిపిస్తూ ఉంటుంది. సో ఆడవాళ్ళందరూ కూడా చక్కగా పట్టు చీరలతోటి సాక్షాత్ అమ్మవారిలానే కనిపిస్తూ ఉంటారు కదా. సో మీరు బాగా చేస్తారా పూజలు? అవి బాగా చేస్తుంది. ఏది మిస్ అయినా మాత్రం శ్రావణ మాసం మాత్రం మిస్ అయ్యే ఛాన్సే లేదు. 4 అయితే 4, 5 అయితే 5 శుక్రవారాలు కదా. మరి ముందుగా శ్రావణ శుక్రవారం ప్రత్యేకంగా మన ప్రేక్షకులకి ఏ వంటను పరిచయం చేస్తున్నారు? తీపి పొంగలండి. తీపి పొంగలి. ఆహా, మొత్తం అంతా కూడా మన మధురమైన భాష తెలుగులోనే ఈ వంట పేరు కూడా తీపి పొంగలి. మనం ఏం చేసుకుందామా అండి? ఏదన్నా కూడా అమ్మవారికి తీపి పదార్థం అంటే చాలా ఇష్టము. మరి అదే ఇప్పుడు మనం తీపి పొంగలి తయారు చేసుకోబోతున్నాం. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. తీపి పొంగలి తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ తీపి పొంగలికి అన్నం మనము ఉడికించుకున్న అన్నం రెడీ చేసుకున్నాము. అలాగే ఇక్కడ పప్పు కూడా ఉడికించుకుని మెత్తగా పేస్ట్ అయిపోయింది అది. అలాగే ఇందులో మనము ఖర్జూరము ఇవన్నీ కూడా ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, జీడిపప్పు. అయితే అమ్మవారికి మనం ఏం చేసినా కూడా భక్తితో పాటు ఆమెకి ఏదైతే ఇష్టమో అది ఏదైతే మనకి మంచిది ఇవన్నీ కూడా చూసుకుని చేస్తూ ఉంటాం కదా. సో అలానే ఉంది ఎగ్జాక్ట్ గా ఈ తీపి పొంగలి అన్నది. స్టార్ట్ చేద్దామా అండి? చేద్దాం. నాకు తెలిసి ముందు స్టవ్ ఆన్ చేసుకోవడమే. జై మాతాది. కొంచెం నెయ్యి వేసుకుందండి. నెయ్యి కరిగాక డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. జీడిపప్పు వేద్దాం. ఓకే, అన్ని వేయించేసుకోవాలి. మీరు ఎలా చేసుకుంటారండి వరలక్ష్మి వ్రతము, శ్రావణ శుక్రవారాలు? అసలు శ్రావణ మాసం రాగానే మీరు ప్రిపరేషన్ ఎలా ఉంటుంది ఇంట్లో? ఇంట్లో అంతా పూజ సామాన్లు, పూజలు, ఫ్రెండ్స్ పిలవడాలు, వాయనం ఇవ్వడం అలా జరుగుతుంటుంది. అన్నిటికంటే వాయిన ఇవ్వడం చాలా తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది కదా. అమ్మవారికి ఇచ్చినట్టు ఫీల్ అవుతాం మనం కదా ఇస్తున్నప్పుడు. పారాయణాలు అన్ని కూడా చేస్తారా ఇంట్లో? చేస్తామండి. సత్సంగాలు చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు. ఓకే, ఇవి ఉంచేస్తారా, ఇవి తీస్తారా? ఉంచేస్తండి. కిస్మిస్ వేస్తున్నాండి. తర్వాత బాదం అండి. ఓకే, తర్వాత కొబ్బరి, బెల్లం ఏమైనా సెపరేట్ గా కడిగిస్తారా? లేదండి, దానిలో వేసేస్తాం. అంతా ఇందులోనే. ఓకే, ఈజీగా చేసుకోవచ్చు ఇలా అయితే. ఇంకా సపరేట్ అంటే టైం పడుతుంది కదని. అవును, ఇది త్వరగా అయిపోయింది చెప్తున్నాను. తర్వాత ఏం వేస్తారు? ఖర్జూరమా? ఖర్జూరం వేస్తున్నానండి. ఓకే, తర్వాత మిల్క్ వేస్తున్నానండి. ఆల్రెడీ మనం కాచి చల్లార్చిన పాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, పాలు వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఏం వేస్తారు? బెల్లం వేస్తున్నానండి. చాలా మంది విరిగిపోద్దు అనుకుంటారు, ఏం విరగదండి. విరగదా? విరగదండి. అంటే బెల్లంలో కొంచెం పులుపు ఉంటుంది అంటారు కదా. ఓకే, తర్వాత యాలక్కాయలు వేస్తున్నానండి. యాలక్కాయలు పొడైనా పర్వాలేదు, ఇలా యాలక్కాయలు వేసుకున్నా పర్వాలేదు. ఓకే, యాలకులు,
కొంచెం మరిగిన తర్వాత రైస్ వేస్తాం. మీరు చెప్పండి, మీ ఇంట్లో అమ్మవారిని ఎలా అలంకరించుకుంటారు మీరు? చాలా బాగా చేస్తామండి మేము. అంటే ఎలాగా? ఎలా అంటే ముత్తైదులందరూ పిలుస్తున్నాం, ఒక 11 మంది. అమ్మవారి అలంకరణ ఒక్కొక్కళ్ళు నిజంగా చూస్తే కొత్తగా చేస్తూ ఉంటారు. అమ్మవారి మోము పెడతారు, అమ్మవారి విగ్రహానికి అలంకరిస్తూ ఉంటారు. మీరు ఎలాగా అంటే చెంబు పెట్టి చేస్తారా? అంటే ఇయర్ అయితే కనుక అమ్మవారిని కూడా కొన్నాం చేద్దామని. ఓకే. రైస్ వేస్తున్నానండి. ఓకే, ఉడికించుకున్న అన్నం వేసేసుకున్నాం. ఇంకా పెసరపప్పు వేసేద్దాం. ఇంకా ఓకే. నెక్స్ట్ పెసరపప్పు అండి. అన్ని వేసేసుకున్నట్టు వేసామండి. ఓకే. పైన కొంచెం నెయ్యి వేసుకొని ఒక 5 minutes తీసేద్దాం. మూత పెట్టేద్దామా? మణి గారు, మన తీపి పొంగలి అయిపోయినట్టే కదా? అయిపోయిందండి. ఇంకా మనం తీసేసుకుందామైతే. చూసారు కదా, అమ్మవారికి నైవేద్యంగా పెట్టే తీపి పొంగలి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. తీపి పొంగలి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, బాదం కొద్దిగా, పచ్చి కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఖర్జూరాలు 1 కప్పు, పాలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, యాలకులు 3, అన్నం 1 కప్పు, ఉడికించిన పెసరపప్పు 1 కప్పు. తీపి పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, కిస్మిస్, బాదం, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేగాక అందులో ఖర్జూరాలు, పాలు, బెల్లం, యాలకులు, ఉడికించిన అన్నం, ఉడికించిన పెసరపప్పు, నెయ్యి వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తీపి పొంగలి రెడీ. తీపి పొంగలి తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా అండి? తీసుకోండి. తినండి. చక్కగా ఉంది. మైల్డ్ స్వీట్, చాలా బాగుంది. తీపి పొంగల్, అసలు పొంగల్ అంటేనే చాలా ఇష్టంగా తింటారు. అమ్మవారికి ఇష్టం బాగా. అమ్మవారికి ఇష్టము. ఖచ్చితంగా శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యం సమర్పించే వాటిల్లో ఖచ్చితంగా ఈ తీపి పొంగలి ఒకటి కదా. ఓకేనండి, మరి ఇప్పుడు సెకండ్ వంట ఏం పరిచయం చేస్తున్నారు? క్యారెట్ పికిల్ పెడదాం. క్యారెట్ పికిల్, క్యారెట్ తో కూడా పికిల్ ఉంటుంది అన్నమాట. మరి నేర్చుకుందామా అండి క్యారెట్ పికిల్? మరి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. క్యారెట్ పికిల్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే క్యారెట్ పికిల్ కి మనకి ఇలాగ చిన్న చిన్న క్యారెట్ ముక్కలుగా కాకుండా తురుముకోవాలి. ఓకే, అలా ముక్కలుగా చేసుకున్నా పర్లేదా? అలాగనే పర్వాలేదు. ఓకే, తురిమిందంటే ఖచ్చితంగా కొంచెం ఇష్టపడతారు, కొంచెం నైస్ గా కనపడుతుంది కదా తురుము వల్ల. కంటికి నైస్ గా కనిపించాలి. ఫస్ట్ స్టార్ట్ చేద్దామా అండి? మరి ముందుగా ఏం కావాలి మీకు? ఒక బౌల్ కావాలండి. ఇదిగోండి. క్యారెట్ తురుము తీసుకుందామండి. తర్వాత కారం అండి. ఈ పికిల్స్ లోకి కాస్త కారం ఎక్కువగానే పడుతుంది. ఇది స్వీట్ గా ఉంటుంది కదా క్యారెట్, అందుకే లెమన్ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, మెంతి పొడి అండి. నెక్స్ట్ ఆవు పొడి. ఓకే,
మొత్తం మిక్స్ 2 స్పూన్లు ఆయిల్ వేస్తాం. ఓకే. ఇంకా మీరు ఉపవాసం ఉంటారా అండి శ్రావణ మాసం? ఉంటామండి. అలాగే అమ్మవారికి దగ్గరలో ఉన్న టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా చాలా బాగా డెకరేట్ చేస్తారు అమ్మవారిని. కొన్ని ప్రసాదాలు చేసుకొని టెంపుల్లో ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చొస్తామండి ఆ రోజు. అవునా? ఏం చేస్తారు ఎక్కువగా మీకు ప్రసాదాలు అంటే? ప్రసాదాలు అంటే పులిహోర, పరమన్నం, బూరెలు. బూరెలు మాల కూడా వేస్తారండి అమ్మవారికి. బూరెలు మాల వేస్తారా? ఓకే. ఎక్కడ అమ్మవారు మీకు దగ్గరలో? నాకు దగ్గర వేదాంతపురం వెళ్తుంటామండి ఎక్కువగా. ఓకే. స్వయంభూ వెలిసారు అని చెప్పేసి అన్నారు కదా. ఓకే. అది స్థల పురాణం అది కూడా మీకు ఏమైనా తెలుసా? నాకు తెలియదండి, అన్నయ్య వాళ్ళకి అలా తెలుస్తుంది. కాకపోతే నేను టెంపుల్కి వెళ్తూ ఉంటాను. మీ వాళ్ళందరూ కలుస్తారా? కలుస్తారండి. ఫ్రెండ్స్ అందరూ పిలుస్తాను. దగ్గర దగ్గరేనా మీ వాళ్ళందరూ? దూరమైనా ఇంకా ఆ రోజు పిలుస్తాను రమ్మని. వస్తారు. 1 డే ముందు చెప్తే వస్తారు. ఇంకా ఇది కలిపేస్తాం కదండి, తర్వాత లెమన్ యాడ్ చేసుకుందాం కొంచెం. ఓకే. లాస్ట్ మీరు ఆవు పిండి వేసారు కదా, ఆవు పిండి వేసి కలిపేసుకుందాం. గింజలు లేకుండా వేద్దాం. కానీ ఏదేమైనప్పటికీ కూడా మన నోటికి ఆ పులుపు, కారం, తీపి ఖచ్చితంగా తగిలితేనే ఏంటి ఆ జిహ్వ లేచొస్తుంది. ఫెస్టివల్ అంటే ఎక్కువ స్వీట్ తింటూ ఉంటాం కదా. అవునవును. కొంచెం కారంగా ఉంటుంది కదా, తీగా 2 రకాలుగా ఉంటుంది ఇది మిక్సింగ్ గా. ఇది అయిపోయిందండి, పోపు పెట్టుకోవడం. అంతేనా? అంతేండి. స్టవ్ ఆన్ చేసేసుకోవచ్చు. ఆయిల్ వేసుకుందాం అండి. ఈ పచ్చడి నిల్వ ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 2-3 డేస్ ఉంటుంది అంతే. 2-3 డేస్ కి సరిపడా. క్యారెట్ తోటి ఎప్పుడు రొటీన్ గా క్యారెట్ ఫ్రై కాకుండా పచ్చడిగా పిల్లలకు కూడా కొంచెం కోరినప్పుడు అది వేరేగా కనిపిస్తూ ఉంటుంది కదా, తినడానికి కూడా ఇష్టపడతారు. కాస్త నెయ్యేసి పెట్టేసి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. మీకు ఏదంటే ఇష్టం, స్వీటా హాటా? హాట్ ఎక్కువ ఇష్టం. హాట్ ఎక్కువ ఇష్టపడతారా? ఓకే. ఆయిల్ వేడైందండి. వెల్లుల్లి వేస్తామండి. వేగిన తర్వాత పోపు గింజలు వేస్తాం. ఓకే. మీకు ఉంటాయా అండి నోములు? ఉంటాయండి. ఏ నోములు ఉన్నాయి మీకు? శ్రావణ మాసం అనగానే నోములు కూడా చేసుకుంటూ ఉంటారు కదా. కార్తీక మాసంలో అట్లా చేస్తూ ఉంటాము. ఇప్పుడు పోపు దినుసులు వేస్తాం. ఓకే. కరివేపాకు వేస్తుంది. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా కలిపేసుకోవటం. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేయొచ్చు. మణి గారు, సో అయితే మనకి క్యారెట్ పికిల్ రెడీ అయిపోయింది. ఇలా వంటలు అవి ఎక్కువగా చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే ఆ వంటల్ని ఇంకొకరికి చక్కగా సర్వ్ చేసి వాళ్ళు బాగుంది అంటే ఆ మెప్పు పొందితే అది ఒక రకమైన సాటిస్ఫాక్షన్. ఇంకొక తరహా మనుషులు ఉంటారు, తొందరగా చేసుకుని వాళ్ళే తినేయాలి, అదొక సాటిస్ఫాక్షన్. ఈ 2 తరహా మనుషుల్లో మీరు ఏ తరహా మనిషి? నేను ఇంకా కొంచెం లేట్ గానే ఎవరికైనా ఇవ్వాలనే టైప్ ఉంటుందండి. అయితే మొదటి రకం అన్నమాట. సో మీకు మనుషులు కావాలి బేసికల్ గా. ఓకే. మీరు అందుకే అన్నారు కదా మీకు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా ఇంకా టచ్ లో ఉన్నారని చెప్పేసి. మీ చిన్నప్పుడు సత్తుపల్లికి ఇప్పుడు సత్తుపల్లికి డిఫరెన్స్ ఏంటండి? చాలా డిఫరెన్స్ ఉంది. ఏది డెఫినెట్ గా ఉంటుంది. ఏది ఏంటి అంటే కొంచెం ఏరియా మారడం కానీ, మా చిన్నప్పుడు అయితే చెట్లు అవి ఉండేవి, ఇప్పుడు అన్ని బిల్డింగ్లు అలా మిస్ అవుతున్నారు కదా. మీరు చేసిన కోతి పనులు అన్ని గుర్తున్నాయా? ఏం చేసేవారండి చిన్నప్పుడు మీరు? ఏముంది, ఇంట్లో చప్పా చేయకుండా సినిమాలకు వెళ్ళేవాళ్ళు. అమ్మో, పెద్ద స్కెచ్చే. ఎప్పుడు దొరికేశారా? ఒకసారి మా అన్నయ్య చూసారు. ఇంట్లో ఒక అన్నయ్య ఉంటే ఇలాంటి దానికే చెల్లెలు వెనకే ఇంకనమాట, హిట్లర్ లాగా. మీ అన్నయ్య హిట్లర్ అన్నయ్యేనా? ఎంతమంది మీరు అక్క చెల్లెలు? అలా భయపెట్టినా మళ్ళీ తర్వాత ప్రేమగా చూస్తారు. అంతే కదా అన్నయ్యలు, అంతే. చెప్తే మేము తీసుకుని వెళ్తాం కదా అంటారు, అంతే. కానీ మనకి ఫ్రెండ్స్ దొరికితే వాళ్ళతో వెళ్ళిపోవాలనిపిస్తుంది.
అలాగా దొంగతనంగా ఇంట్లో చెప్పకుండా చూసిన సినిమా ఏంటి గుర్తుందా? అది గుర్తులేదండి. అది గుర్తు అలాంటి గుర్తు పెట్టుకోవాలి, అలాంటివి చెప్పాలి కదా మీరు. ఫస్ట్ దొంగతనం, ఫస్ట్ చూసిన దొంగగా ఏదైనా చేసి ఇవన్నీ కూడా లైఫ్ లో ఒక అడ్వెంచర్ అన్నమాట ఇవన్నీ. తర్వాత అయిపోయింది, ఏళ్ళు గడిచిన తర్వాత మూవీకి వెళ్ళిందంటే గుర్తుంది. మూవీకి వెళ్ళిందంటే ఎక్కువ మీరు మెమరీ వాడరని అర్థమవుతుంది కదా. అవునా? అమ్మో, ప్రతి ఒక్కళ్ళు నేను ఫలానా అని చెప్పేసి ఫోటో తీసుకుని పెట్టుకోవాలేమో. సరే, అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? ఇది చల్లారింది, చల్లారేంత వరకు మీతో మాట్లాడేది నేను. క్యారెట్ వేసేద్దామండి, పోపుని కలుపుకుంటే అయిపోతుంది. క్యారెట్ పికిల్ రెడీ అండి. మీరు చేసిన వంటకాల్లో మీ హస్బెండ్ కి బాగా ఇష్టమైన వంట ఏంటండి? చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రై అంటే ఇష్టపడతారా? అపచారం తల్లి, అపచారం. ఇలాంటి టైంలో నేను ఇలాంటి క్వశ్చన్ అడగకూడదు, మీరు ఇలాంటి ఆన్సర్ చెప్పకూడదు, ఎందుకంటే ఇది నాన్ వెజ్. వెజ్ గురించి మాట్లాడుకోవాలి. వెజ్ గురించి. వెజ్ లో అయితే ఏది ఇష్టం చెప్పు? పులిహార. పులిహోర బాగా చేస్తారా? మీరు పులిహోర బాగా కలుపుతారా? ఆ కలపడం, ఈ కలపడం కూడా, ఇది పెట్టడం కూడా బాగా చేస్తారు. వెరీ గుడ్. తీసేసుకుందాం ఇవ్వండి. చాలా బాగుంది. రెడీ అయిపోయింది. వావ్, ఎంత బాగుందో. ఇలా సర్వ్ చేస్తుంటే నాకు ఒక థాట్ వచ్చిందా, మంచి స్మెల్ వచ్చింది. దాంతో పాటు కొన్ని ఐడియాలు కూడా పుట్టుకొచ్చాయి అన్నమాట నాకు. మీరు చెప్పకుండా, ఇంట్లో చెప్పకుండా, పుట్టింట్లో ఉన్నప్పుడు దొంగచాటుగా సినిమాకి వెళ్ళారు, పెళ్ళైన తర్వాత మీ ఆయనకి చెప్పకుండా వెళ్ళారా? అలా వెళ్ళలేదండి. అమ్మ వాళ్ళు అన్న వాళ్ళు అంటే ఏం చేసినా ఊరుకుంటారు. ఇప్పుడు హస్బెండ్ కి తెలిసినా మళ్ళీ నీ అమ్మ బాబాయ్ అడ్డంగా దొరికిపోయిందని ముందుగానే ఆలోచించేసుకున్నారు మీరు. అయితే మీ హస్బెండ్ పేరేంటి? పేర్లు ఉన్నాయండి, ఏ పేరు చెప్పమంటారు? ఏంటి ఆ పేర్లు? వెంకటేశ్వరరావు ఉందండి, బెంజమిన్. ఓకే, నైస్ నైస్. సో మీ వారికి తెలుసా మీరు ఇలాగా సినిమాలకు వెళ్ళారు? అనుకుంటారండి, ఈ పెళ్లి కాకముందేమో ఇలా వెళ్ళిపోయింది, పెళ్ళైన తర్వాత ఆ బుద్ధులు పోతాయా, దొంగచోటగా చెప్పి వెళ్ళకుండా బుద్ధులు పోతాయా అని చెప్పేసి. అలా మీ వారికి ఇప్పుడు దాకా చెప్పకుండా చేసింది ఏదైనా ఉందా? ఏం లేదండి, చెప్పే. మంచి వైఫ్, మంచి భార్య అలానే చెప్తుంది, కానీ చాలా ఉన్నాయి. ఆడవాళ్ళ మాటలకి అర్థాలే వేరు, అదిగా ఒప్పుకున్నారు. చాలా ఉన్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత వెంకటేశ్వర్లు గారు అడగండి. సరే, ఇక్కడ నేను మన వాళ్ళకి చెప్పేస్తారు. మాధురి ఎప్పుడెప్పుడు కావాల్సిన పదార్థాలు చెప్తాను, వెయిటింగ్ చాలా మంది. చూసారు కదా అండి, చాలా ఈజీగా క్యారెట్ పికిల్ రెడీ చేసుకున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. క్యారెట్ పికిల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, మెంతు పొడి 1/2 టేబుల్ స్పూన్, ఆవపిండి 1 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. క్యారెట్ పికిల్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో క్యారెట్ తురుము, కారం, ఉప్పు, పసుపు, మెంతు పొడి, ఆవపిండి, నూనె పోసి బాగా కలిపి, చివరిగా నిమ్మరసం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించి చల్లారాక క్యారెట్ మిశ్రమంలో వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యారెట్ పికిల్ రెడీ. పికిల్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? దీన్ని ఈ మాత్రం డిస్టెన్స్ లో పెట్టుకుంటే చాలా ప్రమాదంగా ఉందండి. అసలు తీసుకోండి. స్వీట్ తీసుకున్నట్టు తీసుకున్నారు, ఎంత హాట్ అంటే ఇష్టమైనంత మాత్రాన. నేను మాత్రం జాగ్రత్తగా తింటానమ్మా. ఫస్ట్ నేను బాగుంది, తినండి. బాగుంది కదా. సో ఇది అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే
చాలా బాగుంటుంది. ఇది ఊరగాయ ఊరించాల్సిన అవసరం లేదు, ఊరిన తర్వాతే తినాలి ఇలా ఏం లేదు, అప్పటికప్పుడు తినచ్చు. సో మరి మణి గారు, మరి శ్రావణ శుక్రవారం సందర్భంగా 2 చక్కటి వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అవకాశం ఇచ్చినందుకు. చూసారు కదా, శ్రావణ శుక్రవారం ప్రత్యేకంగా మణి గారు మనకి నేర్పించిన 2 టేస్టీ స్పెషల్ రెసిపీస్. ఒకటి వచ్చేసి తీపి పొంగలి, ఇంకోటి క్యారెట్ పికిల్. చాలా బాగున్నాయండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి శ్రావణ శుక్రవారం ప్రత్యేక వంటకాలు. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే అండి.